ఒక సింపుల్ క్వశ్చన్, ఓ అమ్మాయి ఓ అబ్బాయికి ఐ లవ్ యూ అని ఎలా ప్రపోజ్ చేస్తుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అమ్మాయిలు ఎవరు అబ్బాయిలకి ప్రపోజ్ చేయరు, ఎందుకంటే అంతకంటే ముందు మీరే చెప్పేస్తారు కదా. యూర్ రైట్ బ్రో. గూగుల్ కూడా నో రిజల్ట్. అంటే అసలు ప్రేమించడమే తప్పంటావా? నో, ప్రేమ ఒక అద్భుతం. ఐ రెస్పెక్ట్ లవ్. కాకపోతే అమ్మాయిలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అమ్మాయిలకి ప్రేమ విలువ తెలిసేలా చేయండి. ఎలా? అవాయిడ్ గర్ల్స్. డిఫైన్ బ్రో. లైఫ్లో నుంచి అమ్మాయిల్ని డిలీట్ చేసేయండి. ఇవాళ నుంచి అమ్మాయిలతో నో మీటింగ్స్, నో డేటింగ్స్, నో టాకింగ్స్, నో ఫ్రెండ్షిప్, నథింగ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అమ్మాయిలకి ఐ లవ్ యూలు చెప్పడం మానేయండి. జీవితాలు మారిపోయే ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ ఆడి. ఏయ్ వే, నాకు కావాల్సిన థ్యాంక్స్ కాదు, మరి ప్లెడ్జ్. ప్లెడ్జ్. MIT కాలేజ్ విద్యార్థులమైన మేము ప్రేమ అనే మానసిక రాజ్యాంగంలో అమ్మాయిల కుటిల రాజకీయాలకి బలికామని, వాళ్ళ ఆకర్షణకు లోనవ్వమని, ఫ్రెండ్షిప్ని, లవ్ని వాళ్ళ మూడ్ని బట్టి కలిపేస్తూ విడదీస్తూ మార్చి వాళ్ళు ఇచ్చే కన్ఫ్యూజ్ సిగ్నల్స్ని కన్సిడర్ చేయమని, అమ్మా నాన్నల కష్టార్జితాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా షాపింగ్లకి సరదాలకి వృధా చేయమని, భూగర్భంలో రోజు రోజుకి అడుగంటిపోతున్న చముర నిలువలని వీళ్ళ బలాదుర్లకి వినియోగించమని, ఈ సిల్లీ సోచ్ కోసం మా సీరియస్ గోల్స్ నెగ్లెక్ట్ చేయమని, అమ్మాయిల ప్రేమ సమాధులుగా కాక దేశ పునాదులుగా మారుతామని ప్రతిజ్ఞ చేస్తున్నా. హలో బ్రదర్స్, మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అమ్మాయిలు చూడడానికి వాడని కళ్ళు, ముద్దు పెట్టుకోవడానికి వాడని పెదాలు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేరా. నీకు నచ్చకపోతే వేరే కాలేజ్ మారిపో. స్విచ్ ఆఫ్. రే వాడు ఏం చెప్తున్నాడో అది చేసేయడం కాదురా, మీకేం చేయాలనిపిస్తుందో అది చేయండి. మాకు మాత్రం ఆడు చెప్పిందే చేయాలనిపిస్తుందిరా. ఆడు చెప్పింది చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? తెలుసు. లవ్ లో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. లవ్ లో ఉన్న సమస్యలు తీరటం కాదురా, లైంగిక సమస్యలు మొదలవుతాయి. కాన్సెప్ట్ బ్రేక్ చేసి ఏంట్రా ఫైన్? ఎవరా అమ్మాయి? నీకెందుకమ్మా, నాతో చెప్తే సరిపోతుంది కదా. చేయడంలో ఉన్న ఆనందం చెప్పడంలో లేదు కదా, అందుకే చేసేసా. జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే చెట్లకి ఇవ్వడం తప్ప అడగడం తెలీదు. బాయ్ తాత.